సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఆర్ఎంపీల అరాచకం కొనసాగుతుందని చెప్పవచ్చు. మనం చూస్తున్నాము జిల్లాలో ఆర్ఎంపీల వైద్యం వికటించి మాత్రం ఇటీవలి కాలంలో పదుల సంఖ్యలో కూడా మృతులు కొనసాగిందన్నమాట వాస్తవమే. అదేవిధంగా మనం చూస్తున్నాము గత రాత్రి సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం బేతబోలు గ్రామంలో కూడా సుహాసిని అనే ఒక 14 సంవత్సరాల విద్యార్థిని 8వ తరగతి చదువుతున్నారు. ఆమె నడిగూడెంలో విద్యాన్ని అభ్యసిస్తుంది. వాళ్ళ అమ్మమ్మ ఊరైనటువంటి బేతబోలులో జనం రావడంతో బేతబోలు రావడం జరిగింది. అక్కడ చూస్తే మనం చిత్రం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక్కొక్క గ్రామంలో పదుల సంఖ్యలో కూడా ఆర్ఎంపీ డాక్టర్లు తిష్ట వేశారు. ఎందుకంటే వాళ్ళు చదివిందే 10 కానీ వాళ్ళు చేసే వృత్తి మాత్రము పెద్దదని చెప్పవచ్చు. ఎంబీబీఎస్ డాక్టర్ లాగా ఉద్యమం చేస్తున్నారు. ఈ విషయానికి వస్తే ఇక్కడ బేతబోలులో మాత్రము సువాసినికి వైద్యం చేసేది మాత్రం డాక్టర్లు పోటీ పడ్డారని చెప్పవచ్చు. జనం రాగానే సువాసిని వాళ్ళ పేరెంట్ వాళ్ళ బంధువులు తీసుకొని ఒక డాక్టర్ దగ్గర పోవడం జరిగింది. తర్వాత ఆ డాక్టరు కొంత ట్రీట్మెంట్ చేసిన తర్వాత మరో డాక్టర్ దగ్గర పోవడం జరిగింది. ఆ డాక్టర్ కూడా అమ్మాయిని పరీక్షించి నా నుంచి కాదు రక్త పరీక్ష టెస్టులు చేయాలి, కొన్ని టెస్టులు చేయాలని చెప్పడంతో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రముఖ డాక్టర్ అని చెప్పుకుంటున్న శ్రీనివాస్ దగ్గరికి పోవడం జరిగింది. శ్రీనివాస్ దగ్గర పోయినటువంటి అమ్మాయిని పరీక్షించక ముందే గ్లూకోజ్ బాటిల్ ఎక్కించడం జరిగింది. ఎక్కించే క్రమంలోనే మృతి చెందినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇదంతా కూడా ఒక భాగం. అయితే ఇక్కడ జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆర్ఎంపీలు ఎక్కడ చూసినా వైద్యం చేస్తున్నారు. వాళ్ళు అభ్యసించిన చదువుకు చేసే వైద్యానికి ఎక్కడ సంబంధం లేదు. అయితే ఈ అమ్మాయి మృతి చెందగానే వాళ్ళ బంధువులంతా కూడా ఆ డాక్టర్ పై విసుకపడడం జరిగింది. వాళ్ళ అందరూ కూడా విసుకపడడం క్రమంలో అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు దీన్ని రంగప్రవేశం చేయడం జరిగింది. డాక్టర్ మీద ఎలాంటి కేసు కాకుండా ఇటు ఒప్పందాలు కూడా జరిగినట్టు తెలుస్తుంది. అమ్మాయి చనిపోతే 5,50,000 రూపాయలకు ఒప్పుకున్నట్టు కూడా డాక్టర్ తెలుస్తుంది. మనం డాక్టర్ ఇచ్చేటు అమ్మాయి బంధువులకు ఇచ్చేటు కూడా తెలుస్తుంది. అయితే అమ్మాయికి ప్రాణం ఖరీదు 5,50,000 అని కూడా కొంతమంది ముక్కున వేలేసుకుంటారు. ఎందుకంటే ఇప్పటికి కూడా జిల్లాలో ఉన్నటువంటి ఆర్ఎంపీలపై వైద్య శాఖ అధికారులు కానీ లేకపోతే జిల్లా కలెక్టర్ గారు కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విడ్డూరం మనం చూస్తున్నాము. గతంలో మునుగాల కావచ్చు లేకపోతే ఎక్కడ చూసినా కూడా ఆర్ఎంపీల వైద్యంతో మాత్రం పెద్ద ఎత్తున కూడా మృతులు సంభవిస్తున్నా కూడా నామమాత్రం చర్యలు తీసుకుంటున్నారు. కేసులు కూడా నామమాత్రం కేసులు పెడుతున్నారని కూడా ప్రజలు కోరుతున్నారు. మనం చూస్తున్నాం ముఖ్యంగా తిరుమగిరిలో కూడా మొన్న ఆర్ఎంపీ డాక్టర్ వైద్యం చేసి అక్కడ ఒక బాలంతం మృతి చెందిన సంఘటన మనం మర్చిపోకముందే ఇప్పుడు బేతవల్లో కూడా ఒక పాప చనిపోయింది. పెద్ద ఎత్తున కూడా డాక్టర్లు అవతారం ఎత్తినట్టు ఈ ఆర్ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆర్ఎంపీలతో పాటు వాళ్ళే రక్త పరీక్ష కేంద్రం నిర్వహిస్తున్నారు, మెడికల్ షాపులు కూడా నిర్వహిస్తున్నారు. డిఎంహెచ్ఓ చెప్పేది ఏంటంటే మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. కానీ ఎక్కడ కూడా చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపిస్తలేవు. ఒక పక్క చర్యలు తీసుకుంటున్నామన్నా కూడా అక్కడక్కడ తనిఖీలు చేస్తున్నా, అక్కడక్కడ హాస్పిటల్ సీజ్ చేస్తున్నా కూడా పెద్ద ఎత్తున కూడా డాక్టర్లు మాత్రము ఎలాంటి చర్యలు పాల్పడుతున్నారు. మృతులు మాత్రం పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. ఒక సూర్యాపేట జిల్లాలో ఈ విధంగా ఉందంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా ఉందో మనం చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున కూడా ఆర్ఎంపీ చేయవలసిన విషయం పని ఏంటంటే శస్త్రచికిత్స చేయవలసిన విషయం. మొదటి ప్రాథమిక చికిత్స చేసి వాళ్ళని మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రులు లేదా ప్రైవేట్ హాస్పిటల్కు పంపాలి. కానీ వీళ్ళే మొత్తం లాస్ట్ కు సిజేరియన్ కూడా చేస్తున్నారంటే మనం దీన్ని చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆర్ఎంపీ డాక్టర్ అనే వ్యక్తి అసలు సిజేరియన్ చేస్తున్నారు, కత్తులు పట్టుకుంటున్నాడు, ఆపరేషన్ చేస్తున్నాడు అంటే దీనికి ఎంత ప్రాధాన్యత ఉందో మనం గుర్తించాలి. ఖచ్చితంగా ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం మేలుకొని ఖచ్చితంగా ఈ ఆర్ఎంపీ డాక్టర్లపై చర్య తీసుకోవాలి. ఎందుకంటే ప్రాణాలకు వెలగడుతున్నారు వీళ్ళంతా. ఇప్పుడు ట్రీట్మెంట్ కోసం ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర పోతే 100 రూపాయలతోనే అయిపోతుందని వీళ్ళంతా కూడా ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర పోతున్నారు. అక్కడ ఉచ్చారణ వైద్యం చేసి ప్రాణాలు పోతున్న క్రమంలోనే సంపాదించిన డబ్బులు కూడా వాళ్ళంతా కూడా మళ్ళీ ప్రాణాలకు పణంగా పెట్టి ఖరీదు కట్టిస్తున్నారు. పెద్ద ఎత్తున కూడా ఆర్ఎంపీ డాక్టర్ల మీద విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు, జిల్లా వైద్య శాఖ అధికారులు తక్షణమే స్పందించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఖచ్చితంగా ఆర్ఎంపీలు ఎక్కడెక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నారు, వాళ్ళు ఏ విధమైన ట్రీట్మెంట్ చేస్తున్నారు, వాళ్ళు పెట్టుకున్న ల్యాబులు ఏది, వాళ్ళు పెట్టుకున్న రక్త పరీక్ష కేంద్రాలు ఏంది, వాళ్ళు పెట్టుకున్నటువంటి స్కానింగ్ సెంటర్లు ఏంది కూడా తనిఖీ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ మీద నాన్ బెయిలబుల్ కేసు పెట్టి వాళ్ళని లోపలికి తోవాలని కూడా ప్రజలు కోరుకుంటున్నారు. అంతేకాదు ఆర్ఎంపీ డాక్టర్లో ముసుగులో కూడా పెద్ద ఎత్తున నకిలీ వైద్యం చేస్తున్నారని చెప్పొచ్చు. నకిలీ వైద్యం అంటే స్కానింగ్ సెంటర్లు కూడా నిర్వహిస్తున్నారు, అనుమతులు లేదు స్కానింగ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. ఒక సపోజ్ ఏంటంటే మనం చర్చించుకోవాల్సిన అవసరం ఏంటంటే గతంలో ఒక మహిళకు 2 ఆడపిల్లలు ఉంటే మళ్ళీ 3 సంతానం కూడా ఆడపిల్ల పుడుతుందనే ఉద్దేశంతో ఆర్ఎంపీ డాక్టర్ల వద్ద పోతున్నారు. ఆర్ఎంపీ డాక్టర్ల దగ్గర ఉన్నటువంటి స్కానింగ్ సెంటర్లో మాత్రము వాళ్ళు పరీక్ష చేసుకుని
చేసుకొని పెద్ద ఎత్తున కూడా మళ్ళీ అభాషణ చేసుకుంటున్నారు. అభాషణ చేసే క్రమంలో వికటించి ప్రాణాలు కూడా పోతున్నాయి. ఇటీవల కాలంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో కూడా అలాంటి సంఘటనలు జరిగినాయి. అంతేకాదు సూర్యాపేట ఎస్పీ గారు మాత్రం దీని మీద చాలా సీరియస్ గా ఉన్నాడు. ఎక్కడ కూడా ఇలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మేము ముందుకు పోతున్నామని కూడా చెప్తున్నారు. అయినా కూడా ఇంకా పెద్ద ఎత్తున కూడా ఈ అన్ని జరుగుతున్నాయి. ఖచ్చితంగా ఎస్పీ గారు దీని మీద దృష్టి సారిస్తున్నాడని మనం చెప్పవచ్చు. అంతేకాదు సూర్యాపేట జిల్లాలోని పెద్ద ఎత్తున కూడా స్కానింగ్ సెంటర్ల మీద కేసులు నిర్వహించడం జరిగింది. జిల్లా అధికారులు, వైద్య అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, జిల్లా రెవెన్యూ యంత్రాంగం కూడా ఖచ్చితంగా దీన్ని చర్యలు తీసుకుంటేనే బాగుంటుందని కూడా ప్రజలు కోరుకుంటున్నారు.